శ్రమిస్తూ ప్రజలతో మమేకమవుతూ ప్రజా పరిపాలన అందిస్తూ రైతు భరోసా నిరుద్యోగులున్నాము. ఈ రోజు ముఖ్యంగా ఎంతో మంది పేదలు సంవత్సరాల కొద్ది నూతన రేషన్ కార్డుల కోసం ఎదురు చూడడము, అదేవిధంగా రైతు కూలీలు మాకు భరోసా ఉండడం ద్వారా మేము కొంత ఆర్థిక ప్రయోజనం పొందాలి అని మా దృష్టికి తీసుకురావడంతో ఈ రోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నూతన కార్యక్రమాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి 10 ఏళ్ల పాటు ఎన్ని 2 బెడ్రూమ్లు ఇచ్చిందో ఎవరో అందరికి తెలిసిన విషయం. తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మేము తప్పనిసరిగా అర్హత ఉండే వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే ప్రక్రియలో ముందుకు పోతున్న విషయం మనం చేస్తూ ఇంటి స్థలం నుండి ఇల్లు లేని వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వబోతున్నాము ఇల్లు కట్టుకోవడానికి. ఈరోజు నాతాలగూడెం గ్రామంలో మరి 98 మందికి 5 లక్షల రూపాయల చొప్పున ఇల్లు కట్టుకోవడానికి మరి పంపిణీ చేయడం జరుగుతుంది. అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు మీరు గమనించాలి. ఇప్పుడు మేమేమో అహర్నిశలు పనిచేస్తున్నాం. 24 గంటలు కష్టపడి పనిచేస్తూ అందుబాటులో ఉండి పారదర్శకతో నిజాయితీతో దళితులకి, గిరిజనులకి, బీసీలకి, మైనారిటీలకి, మహిళలకి, రైతులకి, రైతు కూడలికి మీ జీవితాల్లో వెలుగులు ఉండాలని చెప్పి మేము ముందుకు పోతుంటే 10 ఏళ్ళు అధికారం ఎంజాయ్ చేసి ఈ రోజు ఓడిపోయిన ఫ్రస్ట్రేషన్ లో అర్ధరహితంగా విమర్శలు చేస్తున్న విషయం కూడా నేను గమనించాలని భావిస్తున్నాను.